హాయ్ నమస్తే, నేను మీ నవదీప్ని. ఇప్పుడే నాట్యం రేవంత్ డైరెక్ట్ చేసిన సినిమా నాట్యం చూశాను. మనకు లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కానీ మన ప్రాక్టికాలిటీ వల్ల కానీ మనం ప్యాషన్ అనేది వదిలిపెట్టేస్తాం. ఆ పాయింట్ మీద కళ్యాణి అనే క్యారెక్టర్కి ఉన్న లైఫ్లో ప్యాషన్ ఎలా మిస్ అయింది, అండ్ దెన్ వాట్ ఈస్ హర్ ప్రాబ్లమ్ అండ్ హౌ షీ ఓవర్కమ్డ్ ఇట్, అండ్ ఎలా తన ప్యాషన్ని తన లైఫ్ని మళ్ళీ తను గెలుచుకుంది అనే పాయింట్ ని తీశారు ఇది నాట్యం. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఐవ్ సీన్. అండ్ డైరెక్టర్ రేవంత్ హస్ డన్ ఎ గ్రేట్ జాబ్. ఈస్ ఆల్సో యాక్టెడ్ ఇన్ దిస్ సినిమా. సో వే ద షార్ట్స్, అంటే తను తీసిన విధానం కానీ క్లాసికల్ డాన్స్ చూపించిన విధానం కానీ నాకు బాగా నచ్చింది. అండ్ ఒక మంచి ఎస్థెటిక్ సెన్స్ తో తీసే సినిమా. సో కంగ్రాచులేటింగ్ హిమ్. అండ్ కళ్యాణి రోల్ ప్లే చేసింది సంధ్య రాజు. షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, అండ్ షీఈ్ ఒరిజినల్లీ కూచిపూడి డాన్సర్ సిన్స్ మెనీ ఇయర్స్. నేను ఒకటే మాట అన్నాను, ఫస్ట్ సినిమా అని ఎవరు అనుకోరు, నువ్వు సినిమాలోకి రాకు, మా కాంపిటీషన్ ఇవ్వదని చెప్పా యాజ్ ఎ జోక్. బట్ ఐ థింక్ షీఈ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన షార్ట్ ఫిల్మ్స్ కానీ సినిమాలు కానీ మామూలుగా మనం రోజు చాలా చూస్తుంటాం. కానీ ఈ మధ్య సినిమాల్లో టేక్ అవే ఏంట్రా దీని నుంచి ఏమి తెలిసిందంటే, మేము కూడా యాజ్ ఫిల్మ్ మేకర్స్ చెప్తుంది ఏంటంటే, ఎవరు ఏమి నేర్చుకోవాలని సినిమాలు చూడట్లేదు, ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నారు అనేది. అది నిజమే ఆన్ వన్ పాయింట్. బట్ ఐ థింక్ వన్స్ ఇన్ అ వైల్ ఇలాంటి సినిమాలు మనకి మన కల్చర్ని ప్రొజెక్ట్ చేస్తూ దాని గొప్పతనం ఏంటో చెప్తూ తీసే సినిమాలు మనకు కొన్ని కావాలి. అండ్ డెఫినెట్గా ఇది అలాంటి సినిమానే. సో లెట్స్ ఎంకరేజ్ ఇట్. లెట్స్ మేక్ షూర్ దట్ ఇట్ రీచెస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ బై రీట్వీటింగ్ అండ్ షేరింగ్. థ్యాంక్ యూ. మనసులో ఎన్నో భావాలు, మాటల్లో చెప్పలేని భావాలు, పదాల్లో మాత్రమే పేర్చగలిగే భావాలు. నా భావాలు మీకు చేరవేసే రాయబారులే ఈ ఉత్తరాలు.